800 కోట్ల ఆర్థిక అక్రమాలు చేసిండట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు, రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు. రహస్యంగా చేస్తే నీకెట్లా తెలిసింది? అది రహస్యమేనా? భారీగానే దొరికిన నోట్ల కట్టలు, డబ్బు ఎక్కడిది, ఎవరికి పంపుతున్నారంటూ విచారణ చేసిరట. రాఘవ ప్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా. నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఇగో 870 కోట్లు ఆర్థిక అక్రమాలు అన్నాడు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు రహస్యంగా చేసిరన్నారు. రహస్యం అంటే ఏంది? నీకు నాకు ఎవ్వరికి తెలియంది రహస్యం, కానీ వీళ్ళకి తెలిసింది. రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు. భారీగానే దొరికిన నోట్ల కట్టలు నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన రాలే. ఏం దొరికిందనేది ఈడీ చెప్పలే. ఇది కూడా ఆక్రమణలు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టింది. మళ్ళీ అక్రమాలు. ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే బచాయిస్తుంది. రేపు పొద్దుగాల పరువు నష్టం దావా చేస్తే ఈ బచాయిస్తుంది మేము క్వశ్చన్ మార్క్ పెట్టేసినాం సార్, మాకు తెలుసు అంటలేం, తెలియదని. ఇట్లా రాఘవ ప్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా తీసిందట. ఏం తరలించారంటే అదొక కవర్ చూపించారు. గిత్త పోరడు పోయేది, పట్టుకొని పోయేది, ఒకటే చేయితో ఇట్లా ఊపుకుంటా, ఏది ఒక సింగిల్ ఫుల్ మిల్స్ కవర్ పట్టుకపోయినట్టు పట్టుకపోతా ఉంటే ఏం తరలించారు, దాంట్లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇలా బాధ రాసుకొచ్చింది. అట్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు, ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదును గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏ వర్గాలు ఇవి? ఏ విశ్వసనీయ వర్గాలు ఇవి? లగ్జరీ వాచీల స్మగ్లింగ్, యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలు, టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు, రాఘవ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ కంపెనీల లావాదేవీల వ్యవహారం, ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అట. చేసింది కాదు, చేస్తున్నారు అని అనుకుంటున్నాం అంతే ఈ వార్త. ఇక్కడ ఎలక్ట్రిక్ కంపెనీతో భారీ స్కెచ్ చేసిందట. ఇది క్వశ్చన్ మార్కే. వేసిందా లేదా అనేది ఈమెకు కూడా తెలియదు. ఇక రూపాయలు 7 కోట్ల వాచీలు ఎవరెవరికి, ఇది క్వశ్చన్ మార్కే. ఇది ఎవరికి తెలియదు. ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది, ఇది క్వశ్చన్ మార్కే. ఇది వీళ్ళకి తెలియదు. భోగారంలో అక్రమ మైనింగ్, ఇది ఆశ్చర్యార్థకం పెట్టింది. ఎందుకంటే భోగారంలో అక్రమ మైనింగ్ చేస్తూ కొంతవరకు మాకు తెలిసింది అన్నట్టు. ఇది వార్తనే క్వశ్చన్ మార్క్. ఇది వార్తనే క్వశ్చన్ మార్క్. నమస్తే తెలంగాణనే క్వశ్చన్ మార్క్ తోని లేచి క్వశ్చన్ మార్క్ తో ఉంటది. అది నెగిటివ్ ఫీలింగ్ లో ఉంటది కాబట్టి దాని బతుకంతా నెగిటివే అవుతుంది. ఇది నమస్తే తెలంగాణలో ఏం రాసిరు? ఇంకా 2 రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అనేక కంపెనీలు ఉండడం, అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతమేర అక్రమాలు జరిగాయనే దానిపై తుది నిర్ధారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు. మరోవైపు సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఎక్కడ రైడ్ చేసినా కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడను అధికారి తెలిపారు. ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది, మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది, ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారనే నిగ్గు తేల్చే పనిలో ఉన్నదట. ఇగో ఇదేమంటారు, ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది, ఎంత భారీ స్థాయి? ఏ మొయినాబాద్ ఫామ్ హౌస్ కాడ మీ ₹1 కోట్ల కథనే అంతే. ఆడ పైసలు ఉండేది లేదు, లొటపీస్ లేదు. ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఒక్కటి ఏం చెప్పొచ్చు అని అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో పైసలు లెక్క పెట్టే మిషన్లు అయితే తీసుకొని పోయారు. దాన్ని బట్టి మనం ఆడేదో నగదు దొరికిందని చెప్పొచ్చు. భారీ స్థాయా ఉత్త స్థాయి అనేది మనకు తెలియదు. కానీ ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నిగ్గు తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. దొరకడంపై ఏ ఎలకపిల్ల దొరికిందని కూడా ఇప్పటిదాకా ఈడీ చెప్పలే, కానీ దొరకడంపై అని రాసింది. ఆయన మీద ఎంత కావాలో అంత విషయం కక్కుతుంది. అట్లా ఇంకా ఏది దావుద్ ఇబ్రాహిం పెట్టినట్టు పెట్టి ఆయన ఫోటో కూడా అట్లా చేసి నమస్తే తెలంగాణ పత్రిక, దాని కథ లెక్క వేరే ఉంటుంది. ఆమె లెక్కలు వేరే ఉంటాయి. అవి మన కథ లెక్కలు. అటనేమో జనతా గ్యారేజ్, ఆడ ఏం లేకపోయినా జనతా గ్యారేజ్. ఏడవకున్నా ఏడ్చినట్టు కన్నీటి వలపోతూ అంటాడు హరీష్ రావు. జనం లేని గ్యారేజ్ జనతా గ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు ఆమె క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,